శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? మండే బిజీగా ఉంటుంది, 3 రోజులు సెలవులు వచ్చాయి. ఇంక ఇవాళ మళ్ళీ అందరూ బద్ధకం వదులుచుకుని ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు, అంతే కదా. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. చరిత్ర పునరావృతం అంటారు. అంటే మళ్ళీ జరిగిందే మళ్ళీ జరగడం, రిపీట్ అవుతుంది, దాన్నే అంటారు. ఇప్పుడు ప్రస్తుతం అలాగే జరుగుతోంది. నేను ఈ మధ్యకాలంలో 3 పెళ్ళిళ్ళు గురించి చూశాను. 3 పెళ్ళిళ్ళు మేనరికాలే. ఒకప్పుడు మేనరికాలు మంచివి కాదు, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టరు అని చెప్పి మేనరికాలు మానేశారు చాలామంది. గత ఇంచుమించు 25 సంవత్సరాలుగా అయితే మానేశారు. అంతకుముందు ఇంకా జరిగేవి కానీ, అంటే మేనమామను వివాహం చేసుకోవడం కానీ, లేదా మేనత్త కొడుకుని వివాహం చేసుకోవడం కానీ, ఇవి మేనరికాల కింద వస్తాయి. అయితే పిల్లలు దగ్గర సంబంధాలు అయితే జన్యుపర లోపాలతో అది పుడతారు అని చెప్పి ఎవరు మానేశారు, సైంటిఫిక్గా మంచిది కాదని. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు అబ్బాయినైనా, ఎంత అందమైన అబ్బాయిని, డబ్బున్న అబ్బాయినైనా చంపేస్తున్నారు, మంచి వాళ్ళైనా. అలాగే అమ్మాయి నుంచి బోల్డ్ కట్నం తీసుకుని అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నా సరే బొమ్మలాగా ఆ అమ్మాయిని చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అందుకని అందరికీ భయాలు పట్టేసుకున్నాయి. అయితే నేను మేనరకాలు ఒకళ్ళని అడిగాను, మేనరకాలు మంచివి కాదు కదండి, ఎందుకు మళ్ళీ మేనరకం చేస్తున్నారు అలాంటి. పుట్టే పిల్లల మాట దేవుడేరుగమ్మా, పిల్లలు పుట్టినా పుట్టపోయినా పర్వాలేదు, కానీ ముందు మా పిల్లలు సుఖంగా ఉండాలని మాకు ఉంటుంది కదా. ఎవరో పోయిన తర్వాత కట్నాలు పోసిచ్చి బదులు మన ఇంట్లో మన వాళ్ళకే, కళ్ళ ముందు పెరిగిన వాళ్ళకే ఇస్తే కళ్ళ ముందు హాయిగా ఉంటారు అని చెప్పారు. నిజమే కదా, అలా వాళ్ళు ఆలోచించడంలో తప్పు లేదు. నాళ్ళు పెంచుకున్న పిల్లల్ని ఎలా చంపేసుకుంటారు అంటే, అందరూ చచ్చిపోతారని కాదు, సవ్యంగా ఉన్న కాపురాలు ఉన్నాయి. కానీ ఆ భయం అన్నది ఒక వైరస్లా పాకిపోయింది. చంపేస్తారు, పెళ్ళి అంటే బాబోయ్ పెళ్ళి వద్దు బాబాయ్ చంపేస్తారు అంటున్నారు. ఎంతోమంది అబ్బాయిలు అంటున్నారు, బాబాయ్ పెళ్ళి అక్కర్లేదు, ఏమక్కర్లేదు, చంపేస్తారు. అలాగా పిల్లలు ఎలా పుడతారో అన్న విషయానికి భయపడడం మానేసి, పిల్లలు పుట్టపోయినా పర్వాలేదు, ఇప్పుడున్న పిల్లలు హాయిగా సుఖ సంతోషాలతో ఉంటే చాలు అని మేము దగ్గర సంబంధమే కలుపుకున్నాము అని చెప్తున్నాను. నేను అలా 3 వివాహాలు చూశాను. అంటే పిల్లలు పుట్టపోయినా పర్వాలేదు, ఒకవేళ పుట్టినా జన్యుపర లోపాలు వస్తాయా లేదా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంతేకాని కొత్త వాళ్ళని వివాహం చేసుకోము అని. అంతలాగా వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. చదువుకున్న చదువు వృధాయే. చదువు వల్ల ఏం లాభం సాధించారు? ఒకప్పుడు చదువు లేదు, ఆడపిల్లలకి చదువు లేదు అనుకున్నారు, ఆర్థిక స్వతంత్రం ఉండాలి అనుకున్నారు. కానీ మేధావులంతా, కానీ దానివల్ల ఏమీ ఫలితం లభించింది? ఆడవాళ్ళు ఒకప్పుడు వంటింటికే పరిమితమై ఇంటికి వచ్చేపోయే వాళ్ళకి చాకరీ చేయడం, ఆడపడుచులు మొగుళ్ళకి పండగలకి పబ్బాలకి ఏది వచ్చినా ఇంటి కోడలు ఆహుతి అయ్యేది. ఉమ్మడిలో ఉన్నప్పుడు అప్పుడు వంటింటికే పరిమితమయ్యేది. చాలా బాధపడింది. వాటి నుంచి ఉమ్మడి కుటుంబాలు పోయి వేరు కుటుంబాలు రావడం, వేరు కాపురాలు పెట్టారు అంటారు. కానీ ఆ వేరు కాపురాల్లో ఇంటి ఇల్లాలు ఎంత నలిగిపోయేది, ఇంటి కోడలు ఎంత నలిగిపోయేది ఆలోచించకుండా నింద పిల్లల మీద వేసేసి వేరు కాపురాలు పెట్టారు అంటారు. నీకు ఉమ్మడిలో సుఖ సంతోషాలతో ఉండి అందరూ కలిపి ఒక మనిషిని పెట్టుకుని, వంట మనిషిని ఏర్పాటు చేసుకుని, పని మనిషిని ఏర్పాటు చేసుకుని సుఖంగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటే ఎవరు వేరు కాపురాలు పెట్టేసేయరు. కానీ ఒక మనిషినే ఆ ఇంటి ప్రతి పనికి ఆహుతి చేసినప్పుడు ఆ ఇంటి కోడలు ఆయుర్దాయం అన్నాళ్ళు ఉంటుంది, ఆరోగ్యం ఏం బాగుంటుంది. అందుకని చాలామంది వేరు కాపురాలు పెట్టుకున్నారు. అయితే అదొక విషయం, అది అయిపోయింది. వేరు కాపురాలు పెట్టారు, వేరు కాపురం పెట్టించేసిందని అప్పుడు నింద కోడళ్ళ మీదే వేశారనుకోండి. తర్వాత ఆడవాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ చాలామంది ఆ ఉద్యోగాల్ని, చదువుని అహంకారంగా మలుచుకుని నేను సంపాదిస్తున్నాను అని భర్తలతో కయ్యానికి కాలు దూగుతున్నారు, గొడవలు పడుతున్నారు. అలా కాకుండా భర్తలకు సహకరించి ఆ వచ్చిన ఇన్కమ్ని చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని సుఖంగా ఉండే బంగారు తల్లులు ఉన్నారు. ఎప్పుడు చెప్తా మంచి చెడ్డ లోకల్లో ఎప్పుడు ఉంటాయి, కానీ చెడ్డ ఎక్కువ ప్రబలిపోయింది కదా.
అందుకని మేనరికమైనా పర్వాలేదు, జన్యుపర లోపాలతో అసలు పిల్లలే పుట్టకపోయినా పర్వాలేదు, పుట్టిన పిల్లల కళ్ళ ముందు ఉన్నవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, మగపిల్లాడి తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుని తెలిసిన సంబంధాలు, చుట్టరికాలే మళ్ళీ సంబంధాలు కలుపుకుంటున్నారండి. అదంతా చేజేతులా మనం చేసుకున్నదే కదా. మంచిది కాదు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు అదే మంచిది, అదే నయము అన్న విషయాన్ని తీసుకొచ్చింది. తర్వాత చాలామంది 20 ఏళ్ళైనా నిండకుండానే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు. బయట పరిస్థితులు బాగాలేదు, ఎవరు ఆకర్షణలో పడితే ఏమో వాడెలాంటి వాడో ఇప్పుడు ఇదివరకు విడిపోయినా కూడా అంత భయపడలేదేమో, కానీ చంపేస్తున్నారు కదా, తీరు కూర్చొని చంపేస్తున్నారు. నీకు నచ్చపోతే వదిలేయి, అసలు నచ్చపోతే పెళ్ళే చేసుకోకు. నేను ఒక మనిషిని చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ లేదా అని నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. చంపేయడా అనుకున్న ధైర్యం నేను చేసుకోను అని చెప్పడానికి లేదా? చంపేస్తారా? అసలు మీరు మనుషులా, రాక్షసులా, పశువులతో పోల్చడం తప్పు. పాపం పశువులు ఎందుకు, నోరులేని జీవాలు, వాటికి ఏం తెలియదు. అది అందుకని ఈ రాక్షసుల కన్నా దారుణంగా తయారయ్యారు. అందుకని మళ్ళీ వ్యవస్థ వెనక్కి వెళ్తోందండి. మేనరికం సంబంధాలే చేసుకుంటున్నారు. ఆడపిల్లలకి ఎంత చదువు వస్తే అంత వచ్చింది చాలు ఆ చదువు అని చెప్పి తెలుసున్న సంబంధాలు, దగ్గర సంబంధాలు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి చేసేస్తున్నారు. ఇది నేను ఈ మధ్యకాలంలో చాలా చూశాను. రీసెంట్గా ఒక నెలలోనే 3 మేనరికాల వివాహాలు నేను చూడడం జరిగింది. అది చివరికి ఆడపిల్లలకి చదువుని వెనక్కి పెట్టేశారు. తర్వాత కొత్త సంబంధాలకి ఎవ్వరూ వెళ్ళడం లేదు. అంటే వాళ్ళ నిర్ణయంలో నేను ఏం తప్పు పట్టట్లేదు, నిజమే. ఎవరి పిల్లలు ఆడపిల్లని కన్నీ పెంచి అల్లారి ముద్దుగా ఆ పిల్ల చచ్చిపోతుంది ఏమో, వాడు కొత్తవాడు ఎలా ఉంటాడో అన్న భయం ఉండదా? అలాగే ఆడపిల్లని అనుకుంటారు, మగపిల్లాడిని కూడా అంత ప్రాణంగానూ పెంచుతారు. ఆ పిల్లాడు చచ్చిపోతాడేమో, ఇలా ప్రియుడితో కలిసి చంపేస్తున్నారని అది ఉంటుంది కదా. ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉంటారు. అదే కొడుకు ఈ ఆడపిల్లకి తల్లిదండ్రులు ఎంత ఇదో, మన పిల్ల ఉండాలి మన ఇంట్లోని, అలాగే మగపిల్లాడి తల్లిదండ్రులకు కూడా ఉంటుంది, అయ్యో పిల్లాడు ఉండాలి అని. వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకి కుదరదనుకోండి అన్ని రోజులు వచ్చి ఉండడం. కానీ మగపిల్లలు కూడా మా అమ్మ నాన్న దగ్గర నేను ఉండాలి, నాకు 4 రోజులు ఉండాలని వాళ్ళ పుట్టింటికి వాళ్ళు కూడా స్వతంత్రంగా, ఆడపిల్ల ఎలా వెళ్తుందో పుట్టింటికి అలాగా వచ్చి 4 రోజులు ఉండాలి. పెళ్ళైనంత మాత్రాన దూరాలు పెరిగిపోక్కర్లేదు. ఎందుకంటే మా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని అంత ప్రాణంగానూ పెంచుతారు. వాళ్ళు ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది కదా. కోళ్ళు కలిసి ఉన్నా సందడిగా ఉంటుంది, మన వాళ్ళతో ఉన్నా సందడిగా ఉంటుంది. అంతేగాని సెలవు పేరు చెప్పి పిల్లలు దూరంగా ఉండక్కర్లేదు. కనీసం 2 నెలలకు ఒకసారైనా 4 రోజులు ఉండి వచ్చి తల్లిదండ్రుల దగ్గర గడిపి వెళ్ళాలి. ఆడపిల్ల స్వతంత్రంగా నా ఇంటికి, మా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని ఎలా చెప్తుంది? అలాగే వీళ్ళు కూడా ఉండాలి. ఆ 2 నెలల్లో ఉన్న వాళ్ళు వచ్చిన 4 రోజుల్లో వీళ్ళకి ఏం కావాలో అన్నీ కావాల్సినవన్నీ బయట నుంచి ఏమైనా తేవలసినవి తెచ్చి వీళ్ళ కష్ట సుఖాలు ఆ 4 రోజుల్లో గమనించి తర్వాత తల్లి వండి పెట్టినవి ఆపేక్షగా తిని వెళితే ఆ తల్లిదండ్రుల మనసు ఆనందంగా ఉంటుంది. అది అలా మగపిల్లలు తప్పకుండా చేయాలి ఆ పని. అంతేగాని సెలవు వంక నెపం పెట్టకూడదు ఎప్పుడు. అది తల్లి మహా అయితే అన్నాళ్ళు ఉంటారు, పెద్ద నడివయసుకు వచ్చేసిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు, మ్యాక్సిమం 10 ఏళ్ళు లోపు అన్నాళ్ళు కూడా ఉండలేదు. కొంతమంది దీర్ఘాయుగా ఉంటే 80 దాటితే ఇంకా అలా 90 దాకా ఉంటున్నారు, దాకా. కానీ లేని వాళ్ళు 60-70 మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు 4 రోజులు, 3 నెలలకోసారి తల్లిదండ్రుల కోసం కాలం వెచ్చించలేరా పిల్లలు? అది తర్వాత మీరు కావాలన్నా జీవితంలో వాళ్ళని చూడలేరు కదా. అది ఇదే సరే, ఇదొక విషయం అనుకోండి, వేరే విషయం. కానీ చెప్తున్నాను, మళ్ళీ మేనరిక వివాహాలు, ఆడపిల్లకి చదువు తగ్గించేసి తొందరగా వివాహాలు, ఇవన్నీ మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతోంది. ఎందుకంటే ఈ హత్యల వల్ల ఈ పరిస్థితి, ఈ కొంతమంది దుర్మార్గులు తీసుకొచ్చిన పరిస్థితే. మరి పిల్లలు వద్దు, మా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే మన పునర్వ్యవస్థ ఎలా జరుగుతుంది, జాతి ఎలా పెరుగుతుంది, ఆ పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తెలియదు మేనరిక వివాహాల వల్ల. అది ఒక రకంగా కరెక్ట్ కాదు, కాకపోయినా దానికే సిద్ధపడుతున్నారు. దీని గురించి అందరూ ఆలోచించదగ్గ విషయం. ఈ హత్యలు చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు,
దానికన్నా మీరు పెళ్ళి వద్దు అని ఒక మాటతో పోయేదానికి మీ తల్లిదండ్రులకు డబ్బు ఖర్చు అవ్వదు, పరువు పోదు. తర్వాత వాళ్ళు సమాజంలో తలెత్తి తిరగలేకపోతున్నారు కదా. వాళ్ళు మంచివాళ్ళైనా వీళ్ళు వెధవలు అవుతున్నారు. పెంపక లోపం అంటారు. పెంపకం కాదు, కొంత పెరిగిన తర్వాత బయట సమాజంలోకి వెళ్ళి ఆ దుష్టత్వాన్ని అంతా నేర్చుకుంటున్నారు వీళ్ళు. తల్లిదండ్రుల దగ్గర ఉన్ననాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే ఒక ఉద్యోగం ఏదో వచ్చి బయట ప్రపంచంలోకి వెళ్ళారో వాళ్ళలో క్రూరత్వం, దుష్టత్వం వచ్చేస్తుంది. అందువల్ల అలా తయారవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో సిగ్గుపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎంతో వ్యధ చెందుతున్నారు. అది అందుకని ఈ పరిస్థితిని, మేనరికాలని అన్నీ మళ్ళీ తెచ్చుకోవడం అన్నది వెనక్కి ఎంతవరకు సబబు అన్నది మీరందరూ కూడా ఆలోచించి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.